వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల కేంద్రంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిషత్ అధ్యక్షుడు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎంపీడీఓ ఎంవీఎస్ఎస్ శ్రీనివాస్, తహసీల్దార్ కె నాగార్జున, ఈవో పీఆర్డీ రెడ్డయ్యతో పాటు జెడ్పీటీసీ రణస్థుల కనకదుర్గ మహంకాళి, వైస్ ఎంపీపీ గుత్తుల కనక మహాలక్ష్మి, దత్తాల సుజాతారాణి, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో అమలవుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతిపై అధికారులు సమగ్రంగా వివరించారు. గ్రామాల అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుధ్య, విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం వంటి అంశాలపై సభ్యులు చర్చించారు. ప్రజలకు అవసరమైన సమస్యలను గుర్తించి వాటిని తక్షణమే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ సూచించారు. ఎంపీటీసీ కునుకు రమాదేవి మాట్లాడుతూ ఈ మధ్య ఉండి కొత్తపేటలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసు వారు దృష్టి పెట్టాలని కోరారు. ఈరోజు సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీ గారు, ఎంపీటీఓ గారు, గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ సర్పంచులు, అలాగే గౌరవ వివిధ శాఖల చెందిన అధికారులు, మీడియా మిత్రులందరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మరి ఈ సర్వసభ్య సమావేశంలో అధికారులు అందరూ కూడా కొన్ని మన ఎంపీటీసీలు చెప్పిన సమస్యలు కానీ అన్నీ కూడా పరిష్కరించాం. అలాగే శానిటేషన్ మీద, వాటర్ మీద, అలాగే విద్య, ఆరోగ్యం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాం. వచ్చేది సమ్మర్ కాబట్టి వాటర్ విషయంలో కూడా శ్రద్ధ తీసుకుని ఫిల్టర్స్ కానీ శాండ్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుని అందరికీ మంచినీళ్ళు అందించాలని కోరుకుంటూ, అలాగే మరి మండలంలో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా వెంటనే మండల పరిస్థితికి ఎంపీపీ గారు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ. భీమడోలు మానస ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కాయిన్ కలెక్షన్ కార్యక్రమం జరిగింది. ఏలూరుకు చెందిన మొహమ్మద్ అలీఖాన్ గడిచిన 35 ఏళ్లుగా సేకరించిన అతి పురాతన నాణేలు, 200 దేశాలకు చెందిన నోట్లు, కాయిన్లు ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వం విడుదల చేసిన కరెన్సీని ప్రదర్శనలో ఉంచగా విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. పాఠశాల కరెస్పాండెంట్ యలమర్తి రవికుమార్ కార్యక్రమానికి సహకరించారు. ఈ సందర్భంగా సేకరణకర్త అలీఖాన్ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో విభిన్న, వినూత్న, పాత, కొత్త కరెన్సీని సేకరించడం తనకు హాబీగా మారిందని, ఇప్పటికీ 29 ప్రదర్శనలు ఇచ్చానని, వీటిని సేకరించడానికి సుమారు 46 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలియజేశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ యూనిక్ అవార్డు, ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు లభించినట్లు తెలియజేశారు.
35 సంవత్సరాల నుండి నాణ్యాలు సేకరిస్తున్నాను. భీమడోల్లో మానస స్కూల్ ప్రిన్సిపల్ గారు రవి గారు ఆహ్వానం మేరకు వచ్చి ఇలా మానస స్కూల్లో నా ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నా 29వ ప్రదర్శన. ఇప్పటి వరకు వివిధ పాఠశాలల్లో చాలా ప్రదర్శన ఏర్పాటు చేశాను. ఇందుకు గాను నా సేకరణకు మెచ్చి యూనిక్ అవార్డు, ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు కూడా ఉన్నాయండి. నాకు సుమారు నా దగ్గర 200 దేశాలకు సంబంధించిన నాణ్యాలు గానీ కరెన్సీ నోట్లు గానీ ఉన్నాయి. వివిధ సందర్భాల్లో రిలీజ్ చేసిన స్మారక నాణ్యాలు 20 రూపాయల దగ్గర నుండి 1000 రూపాయల వరకు మన ఇండియన్ స్మారక నాణ్యాలు ఉన్నాయి. ఒక 5 రూపాయల్లోనే నా దగ్గర 80 రూపాయల దాకా ఉన్నాయండి. ఇలాగ స్కూల్లో ఏర్పాటు చేయడానికి కారణం నా యొక్క వ్యాపకం. కనీసం 4-5 పిల్లలన్న అలవాటు అయ్యి వాళ్ళు కూడా నాణ్యాలు సేకరిస్తే అదొక మాకు ఆనందం అండి. ఈ నాణ్యాలతో పాటు వివిధ ఫ్యాన్సీ నెంబర్ నోట్లు, మన కార్ నెంబర్లు, ఎవరన్నా పుట్టిన తేదీ, ప్రియమైన వారి పెళ్లి రోజు ఏదైనా మనం సేకరించాలి. సుమారు ఒక 45 లక్షల దాకా ఖర్చు పెట్టి ఉంటాం. 40-45 లక్షల దాకా ఖర్చు పెట్టి ఉంటాం అండి. మార్కెట్ వాల్యూ వేరే ఉంటదండి, ఫేస్ వాల్యూ వేరే ఉంటదండి. జస్ట్ హాబీ సార్, ఇది ఒక వ్యాపకం అంతే. ఏదో also created with the fancy numbers. They also created the today's date and also New Year date 1/1/26. They also created so many magics by the fancy numbers. That they are so interesting and so adorable and so good. విద్యార్థులందరూ కూడా దీంట్లో చాలా నాలెడ్జ్, ఎన్ని నాణాలు ఉంటాయి, ఎంత కరెన్సీ ఉంది, కరెన్సీ యొక్క సీరియల్ నెంబర్స్ ఎట్లా ఉంటాయి, ఆ సీరియల్ నెంబర్స్ ని ఎట్లా డిసైడ్ చేస్తారు, దాని మీద ఏ లాంగ్వేజెస్ ఉంటాయి, ఎందుకు అట్లా ఉంటాయి, ఏమేమి సింబల్స్ ఉంటాయి, ఎందుకు అట్లా ఉంటాయి, ఇదంతా కూడా కరెన్సీ మీద పూర్తి ఐడియా రావడానికి ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. చాలా మంది పిల్లలు చాలా ఇన్ఫర్మేషన్ దీంట్లో గెయిన్ చేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు కఠినతరం చేశారు. మలక్పేట, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24 నుండి ప్రతిరోజు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ కొనసాగుతుందని పోలీసులు తెలియజేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్షలు, భారీ జరిమానాలు తప్పవని హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. సిటీలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. గత 24వ తారీఖు నుండి కంటిన్యూగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. ఈ లేట్ నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ మలక్పేట దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ఏరియాలో నిర్వహిస్తున్నాము. మా మలక్పేట ట్రాఫిక్ ఎస్ఐ గారు నర్మదా మరియు మా లోకల్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ గారు మరియు టీం అంతా కలిసి ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. మొత్తం 17 వెహికల్ని ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. అందులో 2 కార్లు కూడా ఉన్నాయి. వీరందరినీ రేపు మార్నింగ్ మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మార్నింగ్ కోర్టులో మేజిస్ట్రేట్ గారు వీరికి వారి యొక్క ఆల్కహాల్ పర్సంటేజ్ని బట్టి కోర్టులో కూడా ఈ జైలు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో కాబట్టి ఈ హైదరాబాద్ సిటీ ప్రజలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదండి. ఎందుకంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మీ ప్రాణాలకు కూడా హాని ఉంటుంది, ఎదుటివారి ప్రాణాలకు కూడా హాని ఉంటుంది. సో కాబట్టి మేము ఎన్నో చూస్తూ ఉన్నాం. బీయింగ్ ఏ ట్రాఫిక్ పోలీస్గా మేము ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్లు ఆల్కహాల్ సేవించి డ్రైవ్ చేస్తున్నారు, యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉన్నారు ఎంతోమంది. పాపం వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు పాలవుతున్నాయి. మా హైదరాబాద్ సిటీ పోలీస్ నగరంలో మా సిపి గారి ఆదేశానుసారం మేము ప్రతి నగరం అంతా కూడా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. రోజు 9 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నాం. ఇది 31 డిసెంబర్ రోజు కూడా మేము ఈ లేట్ అవర్స్లో అనేక ప్రాంతాల్లో, అనేక పోలీస్ స్టేషన్లో, సిటీ అంతా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు నిర్వహిస్తాం. ఎవరైతే తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వారి మరొకసారి మేము స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఒకవేళ చేసి మాకు దొరికితే కనుక మేము ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకుంటాం. వారి వెహికల్ సీజ్ చేస్తాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. జైలు శిక్ష కూడా వస్తున్నాయి కాబట్టి గతంలో ఆల్రెడీ మేము ఎంతో మందికి జైల్లో కూడా మేము ప్రొడ్యూస్ చేయాల్సి వస్తున్నది. గౌరవ మేజిస్ట్రేట్ వాళ్ళకి 2 రోజులు, వారం రోజులు, 14 రోజులు కూడా జైలు విధిస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి. కాబట్టి మరొకసారి నగరవాసులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, మాకు పోలీస్ వారికి దొరకకండి. మీరు సేఫ్టీగా ఉండాలా, మీ సేఫ్టీయే మా కన్సెంట్. మేము ఉన్నది కూడా ప్రజల సేఫ్టీ గురించి. సో కాబట్టి మేము రాత్రింబవళ్ళు మీ యొక్క సేఫ్టీ గురించి పనిచేస్తున్నాము. మాకేదో మీ పైన ఏదో వేరే కాదు, అంటే మీరేదో మీ పైన శత్రుత్వం కాదు. మీరు సేఫ్టీ ఉండాలనే మేము రాత్రింబవళ్ళు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవస్థ నిర్వహిస్తున్నాము. మీ అందరూ కోఆపరేట్ చేయాలా. కోఆపరేట్ చేస్తే మనకు అంత ప్రశాంతంగా జరిగిపోద్ది. న్యూ ఇయర్ రోజు కూడా దయచేసి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఈ వాహనాలని నడపకూడదు. అలా నడిపినట్లయితే 31st రోజు కూడా మేము చాలా టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం, వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. ఆ రోజు కూడా మేము
డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి అందరినీ రెస్పాండెంట్స్ని మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, ఎదుటి వారి ప్రాణాలను కూడా కాపాడుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దిగ్విజయంగా పూర్తయిన హెచ్ఏఎల్ ధ్రువ్ ఎన్జీ తొలి విడత పరీక్ష. భద్రతాపరమైన అన్ని ఆందోళనలకు పరిష్కారం చూపమన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. భీమవరంలో డిజిటల్ లైబ్రరీ చిల్డ్రన్ పార్కు శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. మరో 6 నెలల్లో అందుబాటులోకి రానున్న విజ్ఞాన వినోద కట్టడాలు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఏపీ ఎంఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.